మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చేస్తే చదువుతున్నారంటే మీరు మీకు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే నాకు ఒకసారి మళ్ళీ అవకాశం అడుగుతారు. ఇంకా అందుకంటే ఏంటి ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు? అది ఇంకేంటి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంఖ్యారం ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తారని సిద్ధం కాకుండా సపరేట్గా సమావేశాలు పెడతారంటే ఉత్తరాంధ్ర నుంచి అంటున్నారు. ఎప్పుడు వెయిట్ అండ్ సీ బాబు. ఉత్తరాంధ్ర పెడతారా, రాయలసీమ నుంచి పెడతారా, లేకపోతే కోస్తాంధ్ర పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ. మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్యన సంధానకర్తలు, బ్రిడ్జ్ మీరే కదా. మీకు చెప్పకండి ఏం చేయం కదా. ఎక్కడెక్కడైతే ముస్లిం మైనారిటీ వాళ్ళని తీర్పిస్తారు అసెంబ్లీలో ఎంపీ సీట్ కానీ ఆ సీట్లలో బీజేపీ పోటీ చేస్తామని చెప్తుందండి. దీన్ని ఎలా పరిగణించాలి? మాకేం సంబంధం అండి. మాకు మేము ముస్లింలకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడ ఇస్తామో అక్కడ చేస్తారు, మేము క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు. మాకేం సంబంధం. మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట. ఆడి అవతోడు కాలు ఇరిగిపోలే, లేదా అందులో ఏమైనా అంగవైకల్యం ఉన్నాడా, లేదా అందులో అడిగే దృష్టి మాంద్యం ఉందా, ఏది ఉందా చూసుకుని ఆడతారంట గేమ్. అలా ఉంది మాట్లాడిన మాటల మీద. వాళ్ళు అడిగినది మాకు అది లేదు. మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్. ఎవరు నేనన్నా? ఎవరన్నారు? నేనన్నా? ఎవరన్నారు? కేంద్రంతో ఆల్రెడీ ఇంతవరకు అంటే రాష్ట్ర అవసరాల నిమిత్తం మీరు ఆల్రెడీ ఉన్న గతంలో కలిసి వెళ్ళారు. రాష్ట్ర అవసరాల నిమిత్తం ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసారు కదా రాష్ట్ర ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది మీ ముగ్గురమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. ఎట్లా మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు. అది ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రుల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా చెప్పండి? మాట్లాడరు కదా. సిద్ధాంతం అవి రాజకీయ సిద్ధాంతం. ఎవరన్నారు? ప్రధానమంత్రిగా వస్తు వేరు, భారతీయ జనతా పార్టీ కూటమి వస్తు వేరు. ప్రధానమంత్రి ఇక్కడ రాలేదా విశాఖపట్నం? మా ముఖ్యమంత్రి అటెండ్ అవ్వలేదా? మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయుతున్నామండి అని మేము అదే అడిగాం తప్ప మేము అనలేదే. రేపో ఎల్లుండో నేనేమన్నా మీకు రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు రేపు వస్తారు కదా ఇక్కడికి. లేదు భారతీయ జనతా పార్టీ మరి అగ్రనాయకులు వస్తారు కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పి అన్నాను నేను. అంతే, ఇంకేమన్నా అంతే కదా. ఏంది ఏమన్నా తప్పు ఏదైనా మళ్ళీ ఇందాకని ఇప్పుడు మాట మార్చానా? మార్చలే కదా. ఏం సిద్ధం? ఎవరెవరు పోటీ చేయాలి కదా. నేను ముందు ఓటమితోనే సక్సెస్ అయ్యాను. నేను ఓడిపోయే నేను సక్సెస్ అయ్యి భగవంతుడు దేవల్ల ఆ మాత్రం అవతల కంటే ఎవరైతే మీరు మాట కూడా మాట్లాడుతున్నారో వాళ్ళకంటే కొద్ది పై స్థాయిలోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. ఎన్నికల్లో ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి పోటీ చేయాలి కదా. అది ఆయన వచ్చి ఇంకో వచ్చి XYZ ఎవరైనా ఒకటి ఎక్స్తో ఒకటి, జెడ్ ఒకటి, ఎంఐతో ఒకటి, ఏ ఒకటి ఉంటుంది. ఎవరైనా ఒకటి A to Z. నేను చేస్తాను. నేనేం చేస్తానండి? నేను చేస్తాను. చేయొచ్చు లేదు, చేస్తామని లేదు.
అది ఎందుకు ఉంటుంది? చీపురుపల్లి నుంచే బరిలో ఉంటారండి. చీపురుపల్లిలో ప్రజలందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము. మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడి నుంచి? ఎప్పుడు మారాలి అక్కడి నుంచి? ఆ ప్రజలు తిరస్కరిస్తే, ఆ ప్రజలు వద్దనుకుంటే, లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ మారుతున్నారు. ఎవరు మారుతారు? రాజకీయాలను నమ్మకాలు ఎవరైనా ఉంటుందమ్మా. ఆయనకేమి స్పెషల్ 3 కొమ్ములు ఉన్నాయా స్వాగతించడానికి? ఆయనకేం 3 కొమ్ములు